హాయ్ అండి. ఇవాళ ఆలూ రైస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు, ఆవాలు అన్నీ వేసుకొని తిరువాత వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటో అలాగే కొంచెం పసుపు వేసి దూరగా వేయించేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేయించేస్తున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత మనకు ఆలు కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో కావాలనుకున్నప్పుడు కొంచెం లైట్గా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడరు, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. మధ్యలో వాటర్ వేసుకోలేదనుకో మనకు ఆలు అనేది తొందరగా ఉడకదండి, అలాగే మాడిపోతుంది కింద. మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ చేసుకోవాలి. నీట్గా ఉడికేసింది అనుకున్నాక మన దగ్గర మిగిలిపోయిన అన్నం కానీ లేదంటే అప్పుడే చేసుకున్న అన్నం కానీ వేసుకొని కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా ఆలూ రైస్ రెడీ.